వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆయన పేరు వింటేనే కొందరు మంత్రులు ఉలిక్కి పడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఏంటి బ్రో ఇది, అనవసరంగా మా పేర్లు లాగి మమ్మల్ని ఎందుకు ఇరుకున పెడుతున్నావు అంటూ కొందరు మంత్రులు సదరు ఎమ్మెల్యేకు పర్సనల్ గా ఫోన్లు చేసి క్లాస్ పీక్తున్నారట, లేదా బతిమలాడుకుంటున్నారట. మా పార్టీకి మేమేదో ఒక మూలాన కూర్చొని మాడిపోయిన మసాలా దోశ తింటుంటే లేనిపోని వివాదాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నావు అని సదరు నేతలు వాపోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏకంగా మంత్రులనే అంతగా కంగారు పెట్టగలుగుతున్న ఆ లీడర్ ఎవరు అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమా మహేశ్వరరావు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల మంత్రి పదవుల కేటాయింపు, పార్టీలో ప్రాధాన్యతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాకరేపాయి. ఆ మాటలు విన్న కొందరైతే సినిమాలో హీరో విలన్ కొట్టుకుంటూ ఉంటే మధ్యలో కామెడీ క్యారెక్టర్ మీద పడ్డట్టు ఉందయ్యా మా పరిస్థితి అంటూ ఒక ఫేమస్ సినిమా డైలాగ్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ క్యారెక్టర్లతో నేరుగా సంబంధం లేకపోయినా ప్రస్తుతం బోండా సృష్టించిన పొలిటికల్ హీట్ కు మాత్రం ఆ డైలాగ్ పక్కాగా సరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతో బోండా ఉమ్మ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వేరే మంత్రుల సీట్లకు ఎసరు తెచ్చేలా ఉన్నాయని సదరు మంత్రులు ఫీల్ అవుతున్నారట. కొంతమంది 5 సంవత్సరాల పాటు ఆ రోజు 2019-24 మధ్య ఏ విధంగా పనిచేశాడో బోండా ఉమ్మ మీకు తెలుసు. మాచర్లో దాడి జరిగింది, గుడివాడలో దాడి జరిగింది, ఎక్కడా తగ్గకుండా పనిచేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి వచ్చింది. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, సబిత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 15 మంది పేర్లు చెప్పచ్చు. కాబట్టి అర్థమయ్యేటట్టు కొంతమంది 5 సంవత్సరాల పాటు ఆ రోజు 2019-24 మధ్య ఏ విధంగా పనిచేశాడో బోండా ఉమ్మ మీకు తెలుసు. మాచర్లో దాడి జరిగింది, గుడివాడలో దాడి జరిగింది, ఎక్కడా తగ్గకుండా పనిచేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్థసారథికి మంత్రి వచ్చింది. అందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, సుభాష్ ఎక్కడి నుంచి వచ్చాడు, సబిత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా 15 మంది పేర్లు చెప్పొచ్చు. బోండా ఉమా మహేశ్వరరావు టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ 2 విడతల్లోనూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంది. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే బోండా ఉమా మంత్రి పదవి ఆశించారు. కానీ అప్పట్లో సమీకరణాల వల్ల అది దక్కలేదు. దాంతో ఆ సమయంలో కాపుల గొంతు కోసారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర సంచలనానికి, చర్చకు దారితీశాయి. ఇక 2024 ఎన్నికల్లో రెండోసారి విజయవాడ సెంట్రల్ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన బోండా ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ కూటమి సమీకరణాల నేపథ్యంలో అధిష్టానంపై నేరుగా ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే తన మనసులో ఉన్న ఆవేదనను మాత్రం ఆయన సందర్భం వచ్చిన ప్రతిసారి బయట పెడుతూనే ఉన్నారు. అదే ఇప్పుడు కొందరు మంత్రుల కొంప ముంచుతోందని సమాచారం. 2024 ఎన్నికల్లో కాపు కోటాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించిన తనకు క్యాబినెట్ బెర్త్ గ్యారంటీ అని బోండా భావించారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం, సామాజిక లెక్కల పరంగా కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత బ్యాలెన్స్ చేయడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 బీసీ నేతలకు మంత్రి పదవులు దక్కాయి. దీంతో బోండా ఉమాకు మంత్రి పదవి దక్కలేదు. అధిష్టానం ఆయనకు విప్ పదవి ఇవ్వడంతో ప్రస్తుతానికి దానికి సర్దుకుపోక తప్పలేదు. తనకు మంత్రి పదవి రానందుకు బాధ కలిగినా ఒక రకంగా సర్దుకుపోయిన బోండా ఉమా గత 5 ఏళ్లు వైసీపీలో ఉండి ఎన్నికల ముందు లేదా పార్టీ మారిన వారికి క్యాబినెట్ బెర్తులు ఇవ్వడాన్ని మాత్రం అస్సలు సహించలేకపోతున్నారట. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులను, కేసులను భరిస్తూ క్షేత్రస్థాయిలో కష్టపడి గెలిచిన తమ లాంటి వారిని పక్కన పెట్టి బయట నుంచి వచ్చి టీడీపీ తరపున గెలిచిన దాదాపు 15 మందికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ ఆయన ఇటీవల బహిరంగంగానే ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని శిరసా వహిస్తానని ఒకవైపు అంటూనే మరోవైపు
పరోక్షంగా చురుకలు పెట్టడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బోండా ఉమ చేసిన ఈ వ్యాఖ్యల సెగ వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారికి గట్టిగానే తగులుతోంది. కొందరు పేర్లను సైతం ప్రస్తావిస్తూ చర్చ జరగడం ఇబ్బందికరంగా మారిందని సదరు నేతలు అంటున్నారట. వైసీపీ నుంచి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్, పార్థసారథి, సుభాష్, సవిత వంటి నేతలకు మంత్రి పదవులు దక్కాయంటూ సాగిన చర్చపై సదరు మంత్రులు ఆందోళన చెందుతున్నారు. మేం వైసీపీ ముద్ర చెరిపేసుకోవడానికి ఇక్కడ నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ మమ్మల్ని వైసీపీ వాళ్ళని అనడం ఏంటి బ్రో? మా సీట్లకు ఎసరు పెట్టకు అని ఇద్దరు ముగ్గురు మంత్రులు నేరుగా బోండా ఉమాతో ఫోన్లలో గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏపీ కేబినెట్ విస్తరణ లేదా మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో బోండా ఉమ చేసిన ఈ కామెంట్స్ మొత్తంగా ఏపీ కేబినెట్ లో పెను కలకలాన్నే రేపుతున్నాయి. ఆ టీడీపీ ఎమ్మెల్యే పేరు వింటేనే ఏపీ మంత్రులు కొందరు ఉలిక్కి పడుతున్నారా? వాట్ ఈస్ దిస్ బ్రో? అనవసరంగా మమ్మల్ని ఎందుకు ఇరుకున పెడుతున్నావంటూ పర్సనల్ గా ఫోన్లు చేసి మరీ క్లాసులు పీకుతున్నారా? మా పాటికి మేమేదో ఒక మూలన కూర్చొని మాడిపోయిన మసాలా దోశ తింటుంటే లేనిపోని వివాదాల్లోకి ఎందుకు లాగుతున్నావు అని అడుగుతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏకంగా మంత్రులనే ఎలా కంగారు పెట్టగలుగుతున్నారు? విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఇటీవల మంత్రి పదవి గురించి చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాక పుట్టిస్తున్నాయి. ఆ మాటలు విన్న కొందరైతే హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ మీద పడ్డట్టు ఉందన్న సినిమా డైలాగ్ ను గుర్తు చేసుకున్నారట. ఇక్కడ క్యారెక్టర్స్ తో అన్వయం లేకున్నా ప్రస్తుతం పరిస్థితికి మాత్రం ఆ డైలాగు పక్కాగా సరిపోతుందని అంటున్నారు. తనకు మంత్రి పదవి రాలేదని బోండా మమ్మల్ని ఇరికిస్తున్నారంటూ కొందరు మంత్రులే ఫీల్ అయిపోతున్నట్లుగా సమాచారం. 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బోండా ఉమ. ఆ 2 విడతలు రాష్ట్రంలో పార్టీ అధికారంలోనే ఉంది. బోండా ఉమ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే మంత్రి పదవి ఆశించారు. అది దక్కకపోవడంతో కాపుల గొంతు కోసారా అంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక 2024లో రెండోసారి గెలిచిన బోండా మంత్రి పదవి ఆశించినప్పటికీ దానికోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నారనేది లోకల్ టాక్. అయితే తన మనసులో ఉన్న ఆవేదనను మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారి బయట పెడుతూనే ఉన్నారు. అదే తమ కొంప ముంచుతోందని ఇప్పుడు కొందరు మంత్రులు ఫీల్ అవుతున్నట్లుగా సమాచారం. 2024లో గెలిచిన కాపు కోటాతో పాటు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండటం సామాజిక లెక్కల పరంగా ఇబ్బంది అయితే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 బీసీలకు మంత్రి పదవి దక్కింది. దీంతో ఉమా ఏమి చేయలేక అధిష్టానం ఇచ్చిన విప్ పదవితో సరిపెట్టుకున్నారు. అయితే తనకు మంత్రి పదవి రానందుకు బాధ కలిగినా ఏదో రకంగా సర్దు చెప్పుకున్న బోండా వైసీపీ నుంచి వచ్చిన వారికి కేబినెట్ బెర్తులు ఇవ్వడం మాత్రం సహించలేకపోతున్నారట. 5 ఏళ్ల పాటు వైసీపీ పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని గెలిచిన తమను పక్కన పెట్టి బయట నుంచి వచ్చి టీడీపీ తరపున గెలిచిన 15 మందికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ ఇటీవల ఓపెన్ గానే ప్రశ్నించారు ఆయన. అధిష్టానం నిర్ణయాన్ని శిరస వహిస్తానని ఓవైపు అంటూనే మరోవైపు పరోక్షంగా చురకలు పెట్టడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొందరి పేర్లతో సహా మీటింగ్ లో ప్రస్తావించడం ఇబ్బందికరంగా ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సుభాష్, సవిత ఇలా చెప్పుకుంటూ పోతే 15 మందికి మంత్రి పదవులు దక్కాయంటూ ఆ రోజున ఓపెన్ అయ్యారు బోండా. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని మనం అమలు చేయాలని అంటూనే టీడీపీలో కష్టపడే వారికి దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడంతో ఆయన చెప్తున్న వాళ్ళలో 2-3 మంత్రులు నేరుగా టచ్ లోకి వచ్చారట. వైసీపీ ముద్ర చెరిపివేసుకోవడానికి మేము నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఆ పార్టీ వాళ్ళను అనడంతో ఇబ్బంది పడుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారట. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో బోండా ఉమా చేసిన కామెంట్స్ మొత్తంగా కేబినెట్ లో ఎలాంటి కలకలం రేపుతాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.